ఫ్రెండ్స్, పూర్ణాలు చేసిన మినప్పిండి కొంచెం ఉప్మా రవ్వ వేసుకొని ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఆయిల్ వేడయ్యాక ప్లెయిన్గా అయితే కొన్ని వేసుకొని పెసరపప్పు తాటి బెల్లంతో పూర్ణం, పెసరపప్పు తాటి బెల్లంతో బూరెలు అయితే చేసినాం. టేస్ట్ అయితే బాగుంటుందో లేదో చూడాలి. కొత్తగా ట్రై చేసాం. ఉండలు అయితే కొంచెం చేతికి అంటుకొని నూనె రాసుకొని చుట్టేసుకున్నాం. బూరెలు అయితే వేసేసుకొని ఈరోజు మా తల్లికి నైవేద్యం పెడుతున్నాం. కొత్తగా ట్రై చేసాం, మీరు కూడా ట్రై చేయండి. బూరెలు అయితే బాగున్నాయి, బాగా వచ్చినాయి. మెత్తగా క్రిస్పీగా కరకల్లాడుతూ అయితే ఉంటాయి. ఉప్మా రవ్వ వేసుకున్నాం కాబట్టి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా. బూరెలు అయితే రెడీ అయిపోయి బిర్యానీ అయితే చేసినాం. పలావ్ మసాలా దినుసులు, జీడిపప్పు, లవంగాలు, లాలిక్కాయలు, బిర్యానీ ఆకు, సాజీరా, పచ్చిమిరపకాయలు, క్యారెట్, టమాటా, బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్న 1/2 అవర్, 3 కప్పుల రైసు, 7:30 వాటరు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, ఆయిల్ వేడియాక మసాలా దినుసులు వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్ ఇవన్నీ వేసుకొని బాగా వేగాక ఇంకొకసారి మళ్ళీ కలిపి అల్లం వెల్లుల్లి పేస్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా కలుపుతూనే ఉండండి. 2 మినిట్స్ అయ్యాక పచ్చివాసన పోతుంది. పచ్చివాసన పోయాక అడగట్టకుండా కలపాలి. కలిపాక వాటర్ అయితే కలుచుకున్న వాటర్ మనం పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకున్నాం. సరిపడంత ఉప్పు వేసుకొని పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలిపేసి వాటర్ అయితే ఉప్పు అయితే చెక్ చేసుకుందాం. ఉప్పు అయితే సరిపోయింది. మీరు కూడా చెక్ చేసుకోండి. నేను రైస్ పోసుకొని ఉప్పు అయితే నాకు సరిపోయింది. రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నా. ఒకసారి కలిపేసి రైస్ కుక్కర్ ఆన్ చేసుకుంటున్నా. మూత పెట్టేసి రైస్ కుక్కర్ ఆన్ చేసా. 15 నిమిషాల్లో రైస్ అయితే అయిపోద్ది. నాకైతే రైస్ అయితే రెడీ. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. ఫైనల్గా పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నా. ఎక్కడ వాటర్ లేకుండా గట్టిగా అయితే అంటుకోకుండా రైస్ అయితే బాగా వచ్చింది, పొడి పొల్లాడుతూ. మూత పెట్టేసుకొని చికెన్ కర్రీ చేస్తున్నప్పుడు నేను నాటుకోడి పసుపు ఉప్పు వేసి కడుక్కొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కుక్కర్ పెట్టుకుని ఆయిల్ పోసుకొని మసాలా దినుసులు, పచ్చిమిరపకాయలు వేయక ఉల్లిపాయలు ఒకసారి
వేయగా ఒకసారి కలిపి 2 మినిట్స్ ఆగి చికెన్ అయితే కడిగి పెట్టుకున్న నాటుకోడి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒకసారి కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద మాడకూడదు, అడగట్టకుండా చూసుకోవాలి. నాకైతే బ్రౌన్ కలర్ వచ్చింది. ఉప్పు తగినంత, పసుపు వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనిస్తా. వేగాక సరిపడంత కారం వేసుకుంటున్నాను నేను. 3 స్పూన్లు కారం పోసుకొని ఒకసారి కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల తర్వాత పచ్చి మసాలా అయితే నేను చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, గసగసాలు, జీడిపప్పు, దాసపప్పు, కొబ్బరి పేస్ట్ పట్టుకున్న చికెన్ వేసుకున్న ఉప్పు కారం బాగా మగ్గనియాలి. వాటర్ మగ్గాక నూనె తేరుకునేలాగా కొంచెం మగ్గాలి. ఆయిల్ తేరుకున్నాకే మనం వాటర్ పోసుకుంటే టేస్టీగా ఉంటుంది. వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసి ఉప్పు అయితే చెక్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసుకున్నాక సరిపోతే వేసుకోండి. నాకైతే సరిపోయింది. తొమ్మిది విజిల్ కానీ 10 విజిల్ కానీ రావాలి. నాటుకోడికి ఎప్పుడు బాగా ఉడుకుతుంది, కూర దగ్గరికి పడిపోద్ది. నేనైతే 10 విజిల్ పెట్టుకుంటున్నా. 10 విజిల్ అయిపోయాక కర్రీ ఉడికినప్పుడు వేసుకోవాలి. ఇవి కర్రీ ముందులోనే కుక్కర్లో పెడితే అవి గుడ్లు అనేవి విడిపోయి కర్రీ అంతా అయిపోతాయి. కర్రీ మధ్యలోకి తీసి గ్రేవీలో వేసి ఉడకపెట్టుకుంటామే. ఎగ్స్ చిట్లిపోకుండా ఒక 10 నిమిషాలు ఉడికాక మసాలా పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక్కసారి కలిపి ఒకసారి కలిపికున్న కడగ నుంచి కర్రీ అయితే దగ్గర పడిపోతుంది. గ్రేవీ చూసుకొని మనం అడగట్టకుండా చూసుకోవాలి. నాకైతే గ్రేవీ బాగా నచ్చింది. నేనైతే చికెన్ కర్రీకి తాలింపు వేసుకుంటున్నా. నాటుకోడికి ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చికెన్కి, మటన్కి, నాటుకోడికి తాలింపులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. నాటుకోడి అయితే కర్రీ అయితే నాకు బాగా నచ్చింది. అయిపోయింది. గ్రేవీగా జ్యూసీగా అయితే ఉంది. తాలింపు అయితే రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి
ఆహా, ఏమి టేస్ట్, ఏమి రుచి, రంగు. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. రైస్ అయితే రెడీ. రైసు, పలావ్, బూరెలు, పెసరపప్పు, తాటి బెల్లం బూరెలు అయితే టేస్టీగా ఉన్నాయి. కర్రీతో తింటే ఇంకా టేస్టీగా ఉన్నాయి. బిర్యానీ తింటే అబ్బా ఇంకా మాటల్లో చెప్పలేం. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టిటిడేం.